గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు పురుషోత్తం గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరేంటి యాక్టింగ్ సైడ్ వెళ్ళిపోతున్నారు ఈ సినిమా తర్వాత? లేదండి. మొత్తం చేంజ్ చేసేసారు. ముందుగా గెస్ట్లుగా వచ్చిన మీడియా వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు ఈ స్టేజ్ మీద నిలబడినప్పుడు ఒక మాట అనాలనిపిస్తుందండి నాకు. హమ్మయ్య అనాలనిపిస్తుందండి సీరియస్గా. ఆ హమ్మయ్య ఏంటంటే మా అమ్మకి అయ్యకి ఒక ప్రామిస్, ఈ సినిమా ఖచ్చితంగా అంటే ఆడుతుంది, ఈసారి రిలీజ్ అవుతుందమ్మా. ఆ విషయం చెప్పాలనుకుంటున్నాను మా అమ్మకి. ఎందుకంటే చాలాసార్లు దాదాపు ఒక 5 years నుంచి నేను ట్రయల్స్లో ఉన్నాను. ప్రతిరోజు చిన్న ప్రొడ్యూసర్లు ఉంటారు కదా ఇండస్ట్రీలో లేని వాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కథ చెప్తాను చేసేద్దామంటారు. అలా 5 years నుంచి మా అమ్మకి చెప్తూనే ఉన్నా. అయిపోయింది కథ, ఓకే అయిపోయింది, వస్తుంది, ఈ ఇయర్లో అయిపోద్ది, నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయిపోద్ది అని ఒక 5 yearsగా నేను అలా అబద్ధాలు చెప్తూనే ఉన్నా. ఆ అబద్ధాలని నాకు కూడా తెలియదు. అలా మా అమ్మకి ఒక 5 years నుంచి ట్రయల్ స్టార్ట్ అయ్యి 5 years అయ్యింది. అంటే ఇండస్ట్రీలో 9 years నుంచి ఉన్నాను. ఆ 9 years ఒక యాగంలో జరిగింది. ఇప్పుడు అదేందో ఈ March 1 ఆ యాగం ఫలిస్తుందో విఫలం అవుతుందో అనేది మీ చేతిలోనే ఉంది. అది ఖచ్చితంగా అంటే ఫలిస్తుందని అనుకుంటున్నాను. అండ్ మా టెక్నీషియన్స్కి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ మూవీలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి చాలా థ్యాంక్స్. మా ప్రొడక్షన్ డిజైనర్ రోషన్ గారు, ఆయన చాలా హెల్ప్ చేశాడు ఈ మూవీకి. నేను చాలా నేర్చుకున్నాను ఆయన నుంచి. ఆయన FTI పూణే, మంచి బ్రెయిన్. ఎంత బ్రెయిన్ అంటే దేశం మొత్తం తిరిగేసి వచ్చాడు. అలాంటి పర్సన్ పక్కన కూర్చుంటే మనకి వితౌట్ బుక్ రీడింగ్ అండ్ వితౌట్ మూవీ వాచ్ చేస్తే ఎంత నాలెడ్జ్ వస్తుందో, ఆయన పక్కన కూర్చుంటే అంత నాలెడ్జ్ సంపాదించుకోవచ్చు. ఎందుకంటే అంత నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఆయన. అండ్ మా కాస్ట్యూమ్ డిజైనర్స్ కానీ, మా DOP కానీ, అండ్ ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి చాలా నేర్చుకున్నాను వాళ్ళ దగ్గర నుంచి. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పాలంటే నా మూవీ 20% ఉందండి, 80% లేపాడండి. మూవీ చూసిన తర్వాత ఫస్ట్ బయటకు వచ్చి చెప్పేది ఏంటంటే మ్యూజిక్ అదరగొట్టాడు శ్రీచరణ్. నాదైతే 20% ఉంది, 80% అన్నకి ఇస్తున్నాను నేను. అది నేను జనరల్ ఆడియన్గా చెప్తున్నాను. నాకు మ్యూజిక్ చాలా బాగా నచ్చింది మూవీలో. నేను డైరెక్టర్ కాదు, జనరల్ ఆడియన్గా. అది శ్రీచరణ్ అన్న యాక్చువల్లీ ఆయన మా సినిమాను ఒప్పుకోవడమే నేను గొప్పగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అప్పటికే ఆయన చాలా ఛార్జ్ చేస్తున్నాడు. మాది ఆ ఛార్జింగ్లో మాది ఓన్లీ 50% ఛార్జ్ చేసుకొని ఈ మూవీని ఒప్పుకున్నందుకు ఆయన ఎంత మంచోడు అంటే, ఛార్జ్ అన్నా కానీ ఎంత ఛార్జ్ అనేది చెప్పలేదు కదన్న. ఆయన సపోర్ట్ వల్ల ఈ మాలాంటి వాళ్ళని చాలా సపోర్ట్ చేశాడు. ఆయన అసలు కోపమే రాదు ఆయనకి. నేను చాలా టార్చర్ చేసిండొచ్చి ఏదో ఒక రోజు ఖచ్చితంగా అంటే గొడవ అవుతుంది అనుకునే వెళ్తాను అక్కడికి. కానీ ఆ గొడవ అనేది ఆయన ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు. ఆ నవ్వడంతో ఒక వశీకరణ అనే పదాన్ని ఆయన క్రియేట్ చేసుకున్నాడు. అంటే నెక్స్ట్ ఇంకెవరు నన్ను వదిలిపోకూడదురా అనే అంత మంచితనం ఆయనది. ఆయనలో ఎవరు గొడవ పెట్టుకోరు. చాలా థ్యాంక్స్ అన్న, చాలా నేర్చుకున్నాను మీ దగ్గర నుంచి. అండ్ మా ప్రొడ్యూసర్స్ నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. స్నేహల్ గారు లిటరల్గా చెప్పాలంటే మూవీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆయనే, నేను కూడా మోయలేదండి, నేను ఒప్పుకుంటున్నాను. ఆయనే మొత్తం భుజాల మీద వేసుకొని మోసాడు. శశి గారికి చాలా థ్యాంక్స్. అండ్ కార్తిక్కి చాలా థ్యాంక్స్. కీర్తన గారికి రుణపడి ఉన్నానండి. అండ్ నెక్స్ట్ మా VFX చేసిన చందు గారికి చాలా థ్యాంక్స్ అండి. ఆఫీస్లో ఆయన్ని కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టింటాను, అవేం పట్టించుకోకండి. చాలా థ్యాంక్ యూ నాకు ఎంత మంచి అవుట్పుట్ ఇచ్చినందుకు. అండ్ రాజ్ కందుకూరి గారికి మాకు సపోర్ట్ చేసినందుకు ఆయనకు కూడా పాదాభివందనాలు. అండ్ మా శివ ఏమో నాకు యాక్టింగ్ నేను చిన్నప్పటి నుంచి చూశాను మనోడు యాక్ట్ చేయడం. చిన్నప్పుడు అంటే కాలేజ్ డేస్లో ఉన్నప్పుడే చూశాను యాక్టింగ్ అనేది మంచి యాక్టర్ మనోడు. నాకు డబ్బింగ్ సూట్లో మనోడు అక్కడ చూసి టక్కున వేరియేషన్ ఇచ్చి ఆ వాయిస్లో ఏదో ఇంప్రూవైజ్ చేసేస్తూ ఉంటాడు డబ్బింగ్ సూట్లో. నాకు నీ వాయిస్ నాకు చాలా బాగా ఇష్టం బ్రో. మూవీ చూసిన నేను ప్రతిసారి ఈవెన్ టెక్నీషియన్స్ ఉంటారు కదా వాచ్ చేసేవాళ్ళు, ఆ అబ్బాయి వాయిస్ అద్దరగొట్టాడు. ఈవెన్ మిక్స్ తేజ కూడా మీ గురించి చెప్పాడు, మీ వాయిస్ అదిరిపోయింది అని. అండ్ మిక్సింగ్ చేసిన తేజ గారికి అండ్ సాయినాథ్కి వాళ్ళిద్దరికీ కూడా థ్యాంక్స్ అండి.
అండ్ ఈ మూవీలో యాక్ట్ చేసిన ప్రతి యాక్టర్స్కి నేను చాలా వాళ్ళకి రుణపడి ఉన్నాను. ఎందుకంటే రోజు మార్నింగే వచ్చేవాళ్ళు, నేను మధ్యాహ్నం తీసేవాడిని, మార్నింగ్ అంతా వెయిట్ చేసేవాళ్ళు. దానికోసం సారీ, కానీ చాలా థ్యాంక్స్ నా కోసం వచ్చినందుకు. అండ్ షఫీ సార్ ఆ డైలాగ్ ఉంది, చిన్నప్పటి నుంచి చూశాను ఆయనకి. ఆయన సెట్లో ఏదో కొద్దిగా భయం ఉంటుంది, పెద్ద ఆయన కదా, ఇంకా పెద్ద పెద్ద సినిమాలు చేశాడు. ఏమన్నా కొద్దిగా ప్రతిసారి రోజు వెళ్ళి సార్ అనాలి, అన్నీ మొత్తం రిక్వెస్ట్ చేసుకోవాలి, టైంకి పిలవాలి అంటాం. కానీ సెట్లో ఎలా ఉంటాడంటే ఇంకా ఫ్రెండ్గా వచ్చాడు, రోజు ఫోన్ చేస్తాడు, ఎలా ఉంది మొత్తం ఇంప్రూవేషన్ ఇద్దరు కలుసుకొని చాలా హ్యాపీగా. ప్రతి ఒక్కరూ అసలుకి ఇది షూట్ లాగా లేదండి, ఏదో ఒక పార్టీ చేసుకున్నట్టుంది మా షూటింగ్ స్పాట్ మొత్తం. అలా ఫ్రెండ్లీగా నడిచిపోయింది మొత్తం. చాలా థ్యాంక్స్ సార్. అండ్ మా రాశి గురించి చెప్పాలి. రాశి మంచి యాక్టరే కాదండి, ఎదగాలి అని ఒక చిన్న ఏదో పట్టుదల ఉండి ఇంకా పోరాడుతూ ఉంటుంటారు చూసినావా, ఇంకా అలాంటి ఒక క్యారెక్టర్. ఈ మూవీ కోసం పబ్లిసిటీ చేయడం కోసం ఎక్కడికి వెళ్ళినా కూడా మా మూవీలో ఒక సాంగ్ ఉంది, అది మనం చేద్దామని చెప్పేసి ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళతో సాంగ్ షూట్ చేయడం, ఇన్స్టాగ్రామ్లో పెట్టడం, ఈవెన్ గెస్ట్లు తేవడం కానీ ఎవరో ఒకరిని తీసుకొని వస్తుందండి. అంత డెడికేషన్ ఉన్న ఆర్టిస్ట్ ఎదగాలని, ఫ్యూచర్లో ఇంకా ఎదగాలని చెప్పి ఆ మహాశివుడికి ప్రార్థిస్తున్నాను. అండ్ మా శివ యాక్చువల్లీ ఇండస్ట్రీలో కాకపోయింటే ఈ పాటకి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యిండేవాడమో అనిపిస్తుంది నాకు. అంత టాలెంట్ ఉన్న, అంటే స్క్రిప్ట్ నేనే మర్చిపోతాను, సెట్లో సీన్లు ఉంటాయి కొన్నిసార్లు, ఆ టెన్షన్లో నేను మర్చిపోతుంటాను డైలాగ్స్. అది ఈవెన్ ఈరోజు 30 సెకండ్ సీన్ జరుగుతానంటే 10th సీన్లో ఉన్న ఒక చిన్న సెటప్ ఉంటుంది అక్కడికి, బ్రో ఆ సీన్లో అలా చేసాము, ఇప్పుడు ఇలా ఫాలో అప్, ఇలా పే ఆఫ్ ఇవ్వాలి అని చెప్పేసి గుర్తు చేస్తాడు. అంత టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్. 1 పేజీ 2 పేజీలు డైలాగులు ఇచ్చామంటే దాన్ని అవలీలుగా బయటికి చెప్పేస్తుంటాడు అన్నమాట. అంత భయంకరమైన టాలెంట్ ఉన్న హీరో దొరికినందుకు నేను చాలా ధన్యుణ్ణి. థ్యాంక్ యూ బ్రో. అండ్ మా ఏడీలకి ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పాలి, చాలా సపోర్ట్ చేశారు నా ఏడీస్. అండ్ ప్రతి ఒక్కరికి, ఇంకా మిగతా ఎవరైనా మర్చిపోయింటే వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ మీడియా వాళ్ళకి చాలా థ్యాంక్స్. మీరే ఈరోజు స్పెషల్ గెస్ట్లు, మీరే మాలాంటి సినిమాని ముందుకు తీసుకెళ్ళాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మయ్యా అయిపోయింది మొత్తం. తిను డైరెక్ట్ చేసింది చిత్రం, స్టేజ్ మీద మాకు చూపించింది విచిత్రం. థ్యాంక్ యూ పురుషోత్తం గారు. అండ్ ఇప్పుడు